అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా ఏం చెప్తున్నా అంటే సేవ చేయమని చెప్తున్నాడు. సేవ అంటే వాక్యం బోధించడం మాత్రమే కాదు. సేవ అంటే ఇతరులకు సహాయం చేయడం కావచ్చు, ఇతరులను ఆదరించడం కావచ్చు, ఆహారం పెట్టడం కావచ్చు, బట్టలు ఇవ్వడం కావచ్చు కదా. ఇలా చాలా ఉన్నాయి. ఇతరులు కష్టాలు ఉన్నారు, వారిని ఆదుకోవడం కావచ్చు, ఇతరులను ఓదార్చడం కావచ్చు, ఎవరన్నా బలహీన పడుతుంటే వారిని ఆ బలహీనతలో నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళని బలపరచడం కావచ్చు, ఇతరులను ధైర్యపరచడం కావచ్చు. ఎవరైనా సూసైడ్ చేసుకోవాలని ఆలోచనలో ఉన్నారు, వారిని ఆలోచన నుండి తప్పించి దేవుని మాటలు చెప్పి వారిని బలపరిచి మరలా వాళ్ళు ఆ ఆలోచనకు పోకుండా దేవుని వైపు తిప్పడం కావచ్చు, సువార్త ప్రకటించడం కావచ్చు. ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా సేవ. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు దేవుడు సేవ చేయమంటున్నాడు అంటే ఎలా చేయాలంటే, నువ్వు ఇతరులకు సహాయం చేసేటప్పుడు, ఇప్పుడు ఎవరన్నా నీ వద్దకు వచ్చి నాకు డబ్బులు కావాలి అని చెప్పి అప్పు అడుగుతున్నారు అనుకోండి. డబ్బులు ఉండొచ్చు కానీ అబద్ధం చెప్తారు. ఏమంటే నా దగ్గర లేవు, నాకు చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి అని. అదే ప్లేస్లో దేవుడు దిగొచ్చి, ఎగ్జాంపుల్గా దేవుడు దిగొచ్చి నాకు డబ్బులు కావాలి నాన్న అని అడిగితే, ప్రభా నాకు చాలా అప్పులు ఉన్నాయి ప్రభా, నేను ఇవ్వలేను ప్రభా అని చెప్తావా? అప్పుడు పొరపాటును కూడా ఆలోచన చేయకుండా నీ దగ్గర ఎంత ఉంటే అంత తీసి ఇచ్చేస్తావు. ఎందుకంటే అడిగింది దేవుడు కదా అని. సో ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనుష్యులకు చేసినట్టు కాకుండా ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయండి అని చెప్పి వాక్యం చెప్తుందన్నమాట. ఇతరులు అవసరాల్లో ఉంటే నువ్వు వాళ్ళకి ఇచ్చినట్టు ఇవ్వద్దు. సాక్షాత్తు ప్రభు యేసయ్యకే నువ్వు ఇచ్చినట్టు, యేసయ్యకే సహాయం చేసినట్టు నువ్వు సహాయం చేయి. ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా చేయి అని దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా చెప్తున్నాడు అనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుంది? నేను ఇతరులకు సాయం చేస్తాను కానీ ఏమవుతుందంటే, నువ్వు మనుషులకు కాకుండా దేవునికే సహాయం చేస్తే, దేవునికి నువ్వు ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఇచ్చావు, అది మనిషికి కాదు దేవునికి ఇచ్చానని చెప్పి నువ్వు భావిస్తున్నావు, మనస్ఫూర్తిగా దేవునికి ఇచ్చినట్టే ఇచ్చావు. దేవుడు 100 రూపాయలు తీసుకొని సైలెంట్గా సర్దుకుంటాడా? మళ్ళీ ఏం పట్టించుకోడా, లెక్క కూడా చేయడా? నువ్వు ఇచ్చిన 100 రూపాయలకి మొత్తం కలిపి తిరిగి నీకు 1000 రూపాయలు ఇస్తాడు. డెఫినెట్లీ ఇస్తాడు. ఏమో ఆయనకి ఇష్టమైతే నీకు 10,000 కూడా ఇవ్వచ్చు, ఆయన ఇష్టం అది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చెప్పేది బాగానే ఉంది, దేవునికి ఇస్తే దేవుడేమో ఇస్తాడు, 1,00,000 రూపాయలు కూడా ఇస్తాడు, 1,00,00,000 రూపాయలు కూడా ఇస్తాడు, బాగానే ఉంది. నాకు వచ్చే ఉపయోగం ఏముంది? కొంతమంది తీసుకుంటారు, మళ్ళీ తిరిగి ఇవ్వలేరే. నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే కాబట్టి ఖచ్చితంగా నాకు అవసరము, తీసుకోవాలి, కానీ వాళ్ళు ఇవ్వలేరు, నేను ఎలా ఇచ్చేది అంటే, ఇక్కడ అందుకే దేవుడు చెప్తున్నాడు, మనిషికి కాకుండా దేవునికే ఇచ్చినట్టు ఇష్టపూర్వకంగా ఇవ్వండి, ఇష్టపూర్వకంగా సేవ చేయండి. నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా చేస్తే వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా దేవుడు నీకు తిరిగి రిటర్న్ ఇస్తాడు, అంతకంటే రెట్టింపు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇక్కడ ఈ మాట చెప్పాడంటే ఖచ్చితంగా నువ్వు ఇష్టపూర్వకంగా చేస్తే, సేవ చేస్తే డెఫినెట్లీ దేవుడే నిన్ను పోషిస్తాడు, దేవుడే నీకు అన్ని విధాలా సహాయం చేస్తాడు. నువ్వు చాలా అప్పుల్లో ఉన్నావు, అప్పుల్లో ఉండి కూడా నీ దగ్గరికి ఎవరైనా సహాయం పొందడానికి వచ్చారనుకో, వాళ్ళకి నువ్వు సహాయం చేసావు అనుకో, డెఫినెట్లీ ఏమో దేవుని చిత్తమైతే, ఆయనకి ఇష్టమైతే అసలు నీ అప్పులు అడ్రస్ లేకుండా పోవచ్చు, చేస్తాడు, ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మనం అనేక సాక్ష్యాలు చూస్తూ ఉంటాం. దేవుడు, నేను అప్పుల్లో కొరకపోయి అసలు ఇంకెందుకు నా బ్రతుకుని చనిపోదాం అనుకున్నాను, కానీ అలాంటి దేవుడు నన్ను ఏం చేస్తాడంటే అప్పులు అడ్రస్ లేకుండా చేశాడు. ఈరోజు కొన్ని లక్షల మందిని ఆదుకునేంత గొప్ప స్థితిలో నన్ను పెట్టాడు అని చెప్పి సాక్ష్యాలు వింటూ ఉంటాం. ఒక దైవజన సాక్ష్యం కూడా ఉంది. షాలేం రాజన్న, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు షాలేం రాజన్న సాక్ష్యం కూడా ఇదే. చాలా అప్పులు అయిపోయినాయి, లక్షల అప్పులు. ఆ అప్పులను బట్టి ఫ్యామిలీ అంతా కలుసుకొని ఒకరోజు ఒక గ్లాస్లోకి ఏదో మందు తీసుకొని తాగి చచ్చిపోదాం అనుకున్నారు, కానీ దేవుడు వారిని దర్శించాడు, చనిపోనిలా. ఆ అప్పులు మొత్తం కొట్టేశాడు. ఇప్పుడు దాదాపు ఆయన సంఘానికి 50 నుండి 60 వేల మంది వస్తారు. ప్రతి సంవత్సరము 4 రోజులు కూటములు పెట్టినప్పుడు కొన్ని లక్షల మంది వస్తారు. ఆ కొన్ని లక్షల మందికి కూడా వాళ్ళు భోజనాలు పెట్టి వాళ్ళని ఆదరించి సంతోషంగా, సమాధానంగా, నెమ్మదితో పంపిస్తారు. ఎంత గొప్ప ధన్యత చూడండి. దేవుడు కార్యం చేయడంటారా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అందుకు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఏమంటే, నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా చెయ్యి, నేను చూసుకుంటా, నీ అప్పులేంది నీ సొప్పులేంది అవంతా ఎంత నేను చూసుకుంటా అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఇతరులు సహాయం కొరకు నీ దగ్గరికి వస్తే మొహం తిప్పుకోదు. కొంతమంది మొహం తిప్పేసుకుంటారు. అలా తిప్పుకున్నారనుకోండి, మీరు దేవుని దగ్గర నుంచి పొందుకోలేరు. ప్రైజ్ ది లార్డ్. మనస్ఫూర్తిగా ఇవ్వండి, మనస్ఫూర్తిగా సహాయం చేయండి. ఎవరన్నా దెబ్బలు దగ్గర పడి ఉన్నారు, మనస్ఫూర్తిగా ప్రభువుకు చేసినట్టు వెళ్ళి అయ్యో అని చెప్పేసి వాళ్ళకి సహాయం చేయండి, వాళ్ళకి హెల్ప్ చేయండి, సేవ చేయండి. దేవుడు మీ పట్ల కనికరం చూపి మీకు సాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని బట్టి
ప్రతి ఒక్కరు కూడా మనుషులకు చేసినట్టు కాకుండా యేసయ్యకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రండి, ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల తండ్రి, స్తోత్రాలు దేవ. ఈ వాక్యం ద్వారా మరొకసారి తండ్రి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ప్రభా, సేవ చేయమన్నారు, ఇష్టపూర్వకంగా చేయమన్నారు. మనుషులకే మీరు సేవ చేస్తున్నారు, కానీ మనుషులకు చేసినట్టు కాకుండా ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా చేయమని మీరు చెప్పారు. అంటే దేవా, ఈ భూమి మీద ఉన్న అందరినీ కూడా నాయన ప్రభు మీ స్వరూపంలో చేశారు కాబట్టి దేవా, మనుషులకు కాదు నాన్న, మీరు నాకే సేవ చేస్తున్నారు కాబట్టి ఇష్టపూర్వకంగా సేవ చేయండి అని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా నాయన ప్రభా గుర్తించుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడానికి సహాయం చేయండి. మీకు ఇష్టమైతే తండ్రి, ఈ వాక్యాన్ని నాయన ప్రతి ఒక్కరు తీసుకొని వారి హృదయంలో భద్రంగా దాచుకొని ఆచరణలో పెట్టడానికి సహాయం చేయండి. ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకునేడానికి సహాయం చేయండి. నన్ను మమ్మల్ని కూడా మీ కృపల రీతిగా ఎదిగి వరదిల్లుటకు సహాయం చేయమని, దయ చూపెట్టమని, క్షేమాన్ని ఇవ్వమని దేవ. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో, చూస్తున్నారో, షేర్ చేస్తున్నారు, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోండి. దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.